శంకరుల వారు గృహస్థుల స్థితిగతులు వివరిస్తూ, వయసు మళ్ళిన తరువాత మోహం ఉండదు, నీరు ఇంకిపోయాక సరస్సు ఉండదు, సిరి సంపదలు పోగానే బంధు పరివారము ఉండదు, అట్లాగే జ్ఞానం కలిగాక సంసారం ఎందుకుంటుంది? ధనము, జనము, యవ్వనము, విద్య, కీర్తి, సంపదలు అన్నీ ఒక కాలంలో ఉండి కాలంతో కరిగిపోయేవి. హారతి నిమేష కాలం సర్వం. ప్రకృతికి మాయా అనే పేరు ఉంది. మాయా మయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదత్వం ప్రవిశావిదిత్వ. యమా సమా లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. మార్పు చెందడం మాయ యొక్క గుణం. మాయారూపంగా సమస్తాన్ని వదిలి బ్రహ్మపదం పొంది తరించమని ఉపదేశిస్తున్నారు పరమ గురువులు శ్రీ ఆదిశంకరుల వారు. గురువు కాని వారి లక్షణాలు, వారి ప్రదర్శనలు, బాహ్య ఆడంబరాలు కూడా విశదపరిచి హెచ్చరించారు. శరీరం వడలిపోతుంది, తల నెరిసిపోతుంది, దంతాలు ఊడిపోయాయి, వృద్ధుడై కర్ర మీద ఆధారపడి నడుస్తున్నాడు. అప్పుడు కూడా అతడు కోరికల మూటను వదిలిపెట్టడు. ముందు చలిమంట, వెనుక సూర్యుని వేడి, రాత్రులు నిద్రరాక మోకాలికి గడ్డాన్ని ఆంచి కూర్చుంటాడు. ఆహారం దోసిట్లో పెట్టించుకొని భిక్షకుడిలా తింటాడు. చెట్టు నీడలో తలదాచుకుంటాడు. ఇదంతా వైరాగ్యానికి తగిన భూమిక. అయినా అంతటి దీనావస్థలో కూడా ఆశాపాసం మనిషిని వదలడం లేదు. మానవుడు గంగాసాగర్కి వెళ్ళి స్నానం చేసినా, వ్రతాలు దానాలు ఎన్ని చేసినా, జ్ఞానం పొందే వరకు 100 జన్మలెత్తిన ముక్తి లభించదని అన్ని మతాలు చెబుతున్నాయి. మోక్షానికి భూమిక వివేకం, వివేకానికి వైరాగ్యం కావాలి. భోగాల అనిత్యాన్ని గుర్తించి ఎరిగిన వాడికి వైరాగ్యం ఉంటుంది. భగవద్ అనుగ్రహం లేనిదే మోక్షం రాదు. విషయాసక్తిని వదిలించుకొని ఒడ్డున పడమని మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నారు. శుకుడు యోగంలో రమిస్తుంటాడు. జనకుడు చక్రవర్తిలా సకల భోగాలలో ఓలలాడుతుంటాడు. ధర్మరాజు సకల బంధు సంగరంలో ఉన్నాడు. వేదవ్యాసుడు అందరినీ విడిచి సంఘవిహీనుడై కాలం గడిపాడు. ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఎవరి మనసైతే బ్రహ్మమందు రమిస్తుంటుందో నందతి నందతి నందత్యేవ, అతడే ఆనందమయుడై ఉంటాడు. అతడు ముక్త పురుషుడు. శంకరులు ఈ ముక్త స్థితిని పొందే సాధనా మార్గాన్ని కూడా సూచించారు. ఎవరైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తారో, ఎవరైతే గంగాజలాన్ని అనగా జ్ఞానగంగను ఒక బొట్టైన పానం చేస్తారో, ఎవరైతే భగవంతుడైన మురారిని కనీసం ఒక పర్యాయమైన పూజిస్తారో వారికి మరణ భయం ఉండదు. సంపూర్ణ జగదేక నందనందనం అని సృష్టించబడిన ప్రకృతిని జ్ఞానదృష్టితో చూడగలగాలి. యథార్థ దృష్టి కలగాలి. మానవ లక్ష్యం మోక్షం. ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. మళ్ళీ మళ్ళీ పుట్టుట చచ్చుట అనే చావు పుట్టుకల సంస్కారం దాటి సఖ్యం కాకుండా ఉంది. అనంత దయా కృప స్వరూపుడైన ఓ మురారి, కృపతో నీవే నన్ను కాపాడి రక్షించు అని ప్రార్థించమంటారు. హరి ఓం తత్సత్.